నీళ్ళ పోసిన చెరుకు రసము నేను పెట్టిన చెరుకు మొక్కల నుంచి తీసిన రసమే. అందుకే ఈ రసం చాలా చిక్కగా తీగా ఉంటుంది. ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన జ్యూస్ అంటే ఇదే. మొక్కలో తెల్ల చెరుకు పెట్టాను, నల్ల చెరుకు పెట్టాను. నల్ల చెరుకు ఏంటంటే చెదలు బాగా తినేసింది ఎక్కువ తీపి ఉండటం వల్ల. ఇది మొండిగా పెరిగింది. చూసారుగా మా గార్డెన్ లో పండిన చెరుకు ఇదే. పెరగడానికి దాదాపు ఒక సంవత్సరం వరకు అయితే పడుతుంది. రోజు వాటికి నీళ్లు పోసి పెంచడం వల్ల చూసారు కదా ఈ రోజు ఎంతో చక్కటి హార్వెస్టింగ్ వచ్చింది. చెరుకు పొడవుగా చాలా బలంగా పెరిగినాయి, చాలా తీగ కూడా ఉంది. తినడానికి ట్రై చేసాం కానీ తినలేకపోయాను. అవి గట్టిగా ఉంటాయి, వాటి తోలు ఇవి తినలేము. బెల్లం చెరుకు అయితే తినగలం. బయట మిషన్ దగ్గరకు తీసుకెళ్లి జ్యూస్ చేయించాము. స్వచ్ఛమైన పూర్తిగా ఆర్గానిక్ చెరుకు రసం. ఈ చెరుకు అయితే నాకు ఫస్ట్ లో ఇవి తినడానికి ఉపయోగపడవు, కాకపోతే జ్యూస్ కే అనమాట అనుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే ముక్కలు తింటున్నా కూడా బాగుంది, కానీ తొక్క తీసుకోవడానికి వీలుగా లేవు. జ్యూస్ కోసం తీసుకెళ్లిన చెరుకు ముక్కలు అయితే చాలా లావుగా కూడా అనిపించినాయి. వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర సన్నగా కూడా ఉన్నాయి. వీటిలో నుంచి రసం కూడా చాలా బాగా వస్తుంది అమ్మా అంటుందాము. ఇక్కడ అసలు వాటి ఏర్లు ఎలా ఉంటాయి ఏంటో అనుకున్నాను. వాటి ఏంటి సన్నగా అక్కడక్కడే చాలా చిక్కుగా ఉన్నాయి, కానీ అంత పొడవుగా లేవు. వాటిని కుండీల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. పెరుగుతున్నప్పుడు నిలబడటానికి సపోర్ట్ ఇచ్చేసి కుండీల నిండా చెరుకులు పెంచేసుకోవచ్చు కుదిరినోళ్ళు అయితే. వాళ్ళంటే గర్వంగా ఉంది. గార్డెన్ నుంచి నేరుగా గ్లాస్ లోకి. కష్టం నాది, ఫలితం తీయని చెరుకు రసం. చెరుకు రసం తీసుకునేటప్పుడు ఎదురుగానే ఉంటాం, వాళ్ళు చేసేస్తారు కదా, తాగుతాం కదా. ఆ టేస్ట్ కన్నా కూడా ఈ చెరుకు రసం అసలు న్యాచురల్ గా ఎంత తీయగా ఎంత టేస్టీగా ఉందో.